బీజాక్షరాలతో ఉంటుంది. 24 బీజాక్షరాలే గాయత్రికి. 24 బీజాక్షరాలకి ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క ఋషి, ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క దేవత. మరి 24 బీజాక్షరాలతో ఉన్న గాయత్రిని నియమంతో చేసినటువంటి వాడికి బుద్ధి వైభవం ఎందుకు రాదు? వచ్చి తీరుతుంది. మరి గాయత్రి వైభవాన్ని పొందాలి అంటే శ్రీరామాయణాన్ని చదివితే చాలు. ఎందుకని శ్రీరామాయణం ప్రతి ఒక్క అక్షరానికి 1000 శ్లోకాలుగా వ్యాఖ్యానం. 24 బీజాక్షరాలకి వ్యాఖ్యానం, 24,000 శ్లోకాల శ్రీరామాయణం. శ్రీరామాయణం చెప్పడం అంటే గాయత్రి మహామంత్ర బీజాక్షర వ్యాఖ్యానము చేసినట్టే లెక్కంతే. రామాయణం చదువుకుంటున్నావు అంటే గాయత్రి మహామంత్ర బీజాక్షర వ్యాఖ్యానములను చదువుకుంటున్నావు అని గుర్తు. కాబట్టి అది ఏం చేస్తుంది? బుద్ధి ప్రచోదనాన్ని ఇస్తుంది. కాబట్టి రామాయణం పిల్లలు వినండి, పెద్దవాళ్ళు వినండి, ఎవరు వినండి, వాళ్ళ బుద్ధికి ప్రచోదనం ఇస్తుంది. ఒక గొప్ప మార్పు తీసుకొస్తుంది. అది బుద్ధి మీద పనిచేసేటటువంటి ఒక గొప్ప శక్తి కలిగినటువంటి